అందరికీ వందనాలండి. క్షమించాలి, నా ఫోన్ పోయింది, అందుకే వీడియోస్ పెట్టడం కుదరలేదండి. ఈరోజు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుని చిత్తం వలన క్రీస్తుయేసు అపోస్తులైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తుయేసు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఏడల విస్తరింపచేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకునేను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యంగా ఏర్పరిచెను. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేతను ప్రభువైన యేసునందు మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడలా మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపైకు తండ్రి తను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చని విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామి యేసయ్య, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యొక్క నాయన సాయంకాల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. యొక్క ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి నీ గొప్ప కృపనిచ్చో దేవా, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యొక్క ఆనంద మాసంలో ప్రభు వారి యొక్క జీవితాల్లో ఆనంద కార్యాలను జరిగించండి. దేవాది దేవుడు యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ప్రతి ఒక్క అసాధ్యమైన కార్యాన్ని ప్రభా నువ్వు నెరవేర్చగల దేవుడవు తండ్రి. నీకంటూ ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. ఎందుకంటే సమస్త సృష్టిని కలుగజేసింది నీవే కదా ప్రభా. అయా సృష్టి అంతా ప్రభా తండ్రి నీవు కలుగజేసిందే ప్రభా. ఆయా సృష్టిని నీ నోటి మాటతో చేసిన ఆయన మమ్మల్ని మాత్రం చేతితో నీ యొక్క ప్రేమ గల చేతితో రూపించుకున్న గొప్ప దేవుడు అవుతండి. అయ్యా నాయన నీ నియమమంటే నీకు ఎంతో ప్రేమ తండ్రి. అయ్యా మరి మా ఈ వాక్యం బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క అవసరతని మీ నామం పేరట తీర్చండి. వారి అంతరంగ కోరికలను తీర్చండి, బహిరంగ కోరికలను తీర్చండి. అయ్యా తండ్రి వారి కుటుంబంలో కొదవగా ఉన్నవి తీర్చండి. ఈ యొక్క ఆనంద మాసంలో ప్రతి ఒక్క బిడ్డకి ఆనందాన్ని దయచేయండి. అయ్యా తండ్రి నాయన యేసయ్య, సమస్తాన్ని చేయగల దేవుడు, మహిమ పొందిన అర్హుడు నీవే తండ్రి. మహిమ ఘనత యుగయుగములు పొందిన అర్హుడు నీవే కదా ప్రభా. అయ్యా తండ్రి యొక్క వాక్యం నాయన యేసయ్య ఆటంకము లేకుండా ప్రభా
ప్రతిరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రభా మీరే మాకు అవకాశాన్ని దయచేయండి. దేవాది దేవుడైన యేసయ్య, సర్వాధికారివైన తండ్రి, యొక్క ఎపిఎస్సి పత్రిక ద్వారా ప్రభా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నీ చిత్త ప్రకారం సమస్తాన్ని జరిగించే దేవుడు ప్రభా. ఉద్యోగం దీవెన లేని వారికి ఉద్యోగ దీవెన ఇవ్వండి. వివాహ దీవెన ఆలస్యమైన వారికి వివాహ దీవెన ఇవ్వండి. గర్భఫల దీవెన ఆలస్యమైన వారికి గర్భఫల దీవెన ఇవ్వండి. కొదవగా ఉన్న ఏ బిళ్ళకి ఏ కొదవగా ఉందో ప్రభా వాటిని అల్లటిని వారు అడిగిన ప్రతీది పొందుకునేలాగా సహాయాన్ని దయచేయండి. రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. దేవాది దేవుడైన యేసయ్య, సర్వాధికారివైన తండ్రి, నీకే స్తుతులు చెల్లించుకుంటూ నీకే వందనాలు ప్రభా. ఎల్లప్పుడూ నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మా జీవితం ద్వారా ప్రభా తండ్రి నీకు మహిమ పొందేవారుగా ఉండడానికి నీకు మహిమ ఇచ్చే బిడ్డలుగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.